నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్ల అత్యుత్సాహం. ఏ పోలింగ్ బూత్ వద్ద చూసినా జనమే జనం. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత. ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి కుటుంబం, మార్పు స్పష్టంగా కనిపిస్తోందని శ్రీనివాస్ ధీమా. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు నడుం బిగించాలి. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు హక్కు తప్పనిసరి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. సార్వత్రిక ఎన్నికలు 2024 అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగగా మారింది. ఈ పండుగలో భాగస్వాములు కావటానికి ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరం సిటీతో పాటు జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ ఇదే విధంగా పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించడానికి ముందే తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి ఎక్కడో స్థిరపడిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినా తమ ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రజాస్వామ్యంలో శుభ పరిణామంగానే చెప్పాలి. సాధారణంగా 50 నుంచి 60% మించి పోలింగ్ శాతం నమోదు కాని నియోజకవర్గాల్లో సైతం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం 60% దాటేలా భారీగా నమోదైంది. తమ గుర్తింపు కార్డులు, ప్రభుత్వం ఇచ్చిన స్లిప్లతో గంటల తరబడి ఎండలో బారులు తీరి ఓపిక, సహనంతో తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోటీ పడ్డారు. రాజమహేంద్రవరం నగరంలో ఎన్నడూ చూడని విధంగా ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగానే తరలివచ్చారు. గంటకు క్యూ లైన్లు పెరుగుతూనే కనిపించాయి. మండుటెండ, ఉక్కపోతును సైతం తట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తమ వంతు వచ్చే వరకు వేచి ఓటర్లు వేచి చూస్తూనే ఉన్నారు. సిటీ నియోజకవర్గంలోని ఏకేసీ కళాశాల, విఎల్పురం సచివాలయం, ఎస్కేఆర్ మహిళా కళాశాల, లాలచెరువు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ బూత్లు జనసంద్రాన్ని తలపించాయి. వికలాంగులు వీల్ చైర్ సహాయంతో పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు సిబ్బంది సహకరించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల కంటే భిన్నంగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,23,149 మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కంబాలపేట చున్నీలాల్ జాజు రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 1577 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5:30 పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ నిర్వహించారన్నారు. ఉదయం 7 గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. పోలింగ్ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ కొరకు కెమెరాలను పోలింగ్ కేంద్రాలు లోపల, బయట కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ, ఇతర సిబ్బంది సమన్వయంతో పోలింగ్ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని, సజావుగా పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో త్రాగునీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేశామని, ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మనకి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరూ కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను.
బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందనేది అనుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక జేఎన్ రోడ్లోని ఏకేసీ కళాశాల ఆవరణలో 170వ బూత్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, వారి తనయ్య అపర్ణ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం తథ్యమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు. అవసరమైన టెంట్లు వేయకపోవటం, మంచినీరు, మజ్జిగ కూడా సరఫరా చేయకపోవడంతో ఓటర్లు మండే ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లటం జరిగిందన్నారు. తాము ఓటర్లకు సహకరించడానికి ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. ప్రజల్లో ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్నందునే ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవటానికి బారులు తీరారన్నారు. నగరంలోని చాలా పోలింగ్ స్టేషన్లను పరిశీలించామని, అన్ని చోట్ల ప్రజల నుంచి ఇదే విధంగా మంచి స్పందన రావటం తమకు శుభ పరిణామమన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటానికి రావటం ఆనందంగా ఉందన్నారు. రానున్నది సంక్షేమ ప్రభుత్వమని, రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఓటింగ్ చాలా బాగా అవుతుందండి. మనము చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా మనకి ఏదైతే మీడియాలో చూస్తున్నాము, లేకపోతే బయట మనం కలుస్తున్నప్పుడు తెలుస్తూ ఉంది. ప్రజలు తండోపతండాలుగా వేరే రాష్ట్రాల నుంచి, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, వాస్ గారు చెప్పినట్టు విదేశాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. అంటే ప్రజల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగిందండి. జనాలు ఉదయం నుంచే 7 గంటల నుంచే వేలాదిగా నిలబడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా టెంట్స్ అన్నది ఫెసిలిటేట్ చేయలేకపోయారు. అలసత్వం చాలా బాగా కనబడతా ఉంది. మాట్లాడాం రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడాం. ఎక్కడికక్కడ టెంట్లు అయితే ఎమర్జెన్సీ బేసిస్ కింద టెంట్సే ఇచ్చమన్నాం. వాటర్స్ ఫెసిలిటీ కూడా లేదు. మేము స్వచ్ఛందంగా ఇద్దామన్నా అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఎవరు కూడా వెనుదిరగట్లా. తప్పకుండా ఓటు వేయాలి, మార్పు రావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అలా నుంచుంటూనే ఉంటా ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఓటును వినియోగించుకోవడానికి చాలామంది కనబడతా ఉన్నారు. సింగపూర్ నుంచి వచ్చానంటున్నారు, కొంతమంది అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఆగేమంటున్నారు, కొంతమంది కర్ణాటక నుంచి వచ్చారు, అధిక శాతం పక్క రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళు ఓటుని సద్వినియోగపరుచుకుంటున్నారు. శుభ పరిణామం. అవేర్నెస్ అయితే చాలా బాగా పెరిగింది. వాళ్ళు ఓటు వద్దని అనుకుంటా ఉన్నారో ఏమో కానీ కొంతమంది వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుని వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలని ఓటింగ్ శాతంలో అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉంది. అవేర్నెస్ చాలా వచ్చింది. అంటే వెల్ఫేర్ ఒక్కటే ప్రభుత్వాలకి అవసరం, వెల్ఫేర్ ఇస్తున్న సెక్షనే మాకు కావాలి, మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదన్న భావనతో ఏదైతే ప్రభుత్వం నడిపించిందో ఈ 5 సంవత్సరాలు, మేము కట్టిన పన్నుతోటే నీ వెల్ఫేర్ అవుతూ ఉంది కాబట్టి నా ఓటు కూడా చాలా కీలకమని ప్రభుత్వానికి తెలియచేసే విధంగా ఈ రోజున ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది. పట్టుమని 1.5 గంట అవ్వలేదు, ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ గారిని అడిగితే 12% అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఆయనే ఆశ్చర్యపోతున్నారు, 12% అయ్యింది సార్ అని. అంటే ఓటింగ్ శాతం అయితే చాలా ఎక్కువ పెరిగే పరిస్థితులు కనబడతా ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రాజమహేంద్రవరం సిటీ, గోపాలపురం రూరల్, కొవ్వూరు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. విఎల్పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు నడుం బిగించారని అన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి రావటమే దీనికి నిదర్శనమన్నారు.
సమాజంలో మార్పు చాలా ముఖ్యమని భావించి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం ద్వారా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని తమకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి సిద్ధపడ్డారన్నారు. ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని, దేశంలో రాష్ట్రంలో ఓటు ద్వారా మంచి ప్రభుత్వాలు అధికారంలోకి రాబోతున్నాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ సిటీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బాలనేని మురళీధర్ పాత బొమ్మూరు ప్రభుత్వ పాఠశాలలో 100వ పోలింగ్ స్టేషన్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మనం కీలక ఘట్టానికి చేరుకున్నాం. భారత రాజ్యాంగం నుంచి సంక్రమించినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈరోజు ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి ప్రజలందరి చేతుల్లోనూ ఉంది, ప్రధానంగా ఓటర్లందరి చేతుల్లో ఉంది. ఉదయం 7 గంటలకే నేను నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది, నేను నా భార్య. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రధానంగా భారీ ఎత్తున, ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు కూడా బాధ్యత, చాలా పెద్ద బాధ్యత ఇది, ఓటు హక్కుని వినియోగించుకోవడం. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా కృషి చేయాలి. సో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ అందరూ కూడా బాగా ఉండాలంటే మార్పు అవసరం. ఆ దిశగా అందరూ కూడా ఓటు వేయాలని కోరుతున్నాం. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని సుంకర భాస్కర్రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో రూరల్ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన సతీమణి ఝాన్సీ, కుమార్తె కంటమనేని శిరీష సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలో తమకు మంచి చేసే పార్టీలను ఎన్నుకునేందుకు ఓటు హక్కు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ప్రజలు స్వేచ్ఛగా ఎవరికి నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అన్ని హక్కులను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితరులు ఉన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు హక్కు ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోండి, మన నచ్చిన పార్టీకి ఓటు వేయండి, మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి కృషి చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 100% ఓటింగ్ పోలయ్యేలాగా చూసుకోండి. ఎండనక వర్షమైనా సరే లెక్క చేయకుండా రండి. రాష్ట్రంలో మంచి పరిపాలనకి అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ సద్వినియోగం చేసుకోమని, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా విజయపందాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం స్వయంగా ప్రతి ఒక్కరూ రండి, ఓటు వేయండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం నగరంలోని విఎల్పురం పోలింగ్ బూత్ 50/166లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది, బలమైనది రాజ్యాంగం ప్రసాదించిన మన ఓటు హక్కు అన్నారు. మన దేశాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకులను ఎన్నుకొని 5 ఏళ్ల పాటు మనల్ని మనమే పరిపాలించుకునే గొప్ప అవకాశం ఈ ఎన్నికల ద్వారా మనకు కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కావాలన్నారు. ఓటర్లంతా విఘ్నతతో ఆలోచించి నీతి నిజాయితీ కలిగి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజ్యాంగేతర శక్తులను అణగదొక్కి దేశ ఐక్యతను కాపాడే వారికి ఓటు వేసి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రాం, ఆయన సతీమణి మోనా స్థానిక 10వ డివిజన్ విఎల్పురం సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు సంక్షేమం, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారన్నారు. అయితే వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, మంచినీరు, బటర్ మిల్క్ అందచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,
దీనిపై జిల్లా కలెక్టర్ సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజలు ఎండలో ఉన్నారని తక్షణమే స్పందించాలని కోరారు. పోలింగ్ సరళి బాగుందని, ఇదంతా తమ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు 25 పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని, అన్ని చోట్ల సానుకూల స్పందనే కనిపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేసేవారికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎండల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా టైం 10:40 ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున మండు టెండల కింద ఉన్నాయంటే ఖచ్చితంగా టెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాము, లేకపోతే రిటర్న్ పూర్వకంగా రాస్తాము. ఇమీడియట్గా తక్షణమే స్పందించి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలా. రెండోది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి ఇంత వేల మంది రావడం అని అంటే, ఒక్కొక్క పోలింగ్ బూత్లో నాకు తెలిసి లోపల యాజ్ ఎ క్యాండిడేచర్గా వెళ్ళినప్పుడు సుమారుగా 200 ఓట్స్ ప్రతి పోలింగ్ బూత్లో అయినాయి. ఈ ఏరియాలో సుమారుగా 3 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఆ 3 పోలింగ్ బూత్స్లో 600 పైనే మరి ఓటింగ్ అవ్వడము కూడా ఒక ఇంత సరళి కూడా బాగుంది. ప్యాటర్న్ ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము. లాలా చెరువు ప్రాంతం కానీ అట్లా దగ్గర ఉదయం నుంచి ఒక 25 పోలింగ్ స్టేషన్స్ని, పోలింగ్ బూత్స్ని సందర్శించడం జరిగింది. సో ఓటర్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకోకుండా కనీసం టెంట్లు కూడా వేయలేదు. ఓటర్లు మండు టెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఓటర్లను ఇబ్బందులకు గురిచేసింది. మండు టెండలో గంటల తరబడి ఓటు హక్కు వినియోగించుకునే వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవటం ఓటర్లలో ఆగ్రహానికి కారణమైంది. టెంట్లు వేయటంతో పాటు మంచినీరు, బటర్ మిల్క్, ORSను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ ఏదో కాస్త వరకు మాత్రమే సరఫరా చేసి తర్వాత సిబ్బంది చేతులెత్తేశారు. ముఖ్యంగా వియ్యల్పురం సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు మండు టెండలో అవస్థలు పడ్డారు. అప్పటి వరకు ఒక టెంట్ తెచ్చివేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఓటు వేయటానికి సుమారు 2 నుంచి 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చినప్పటికీ ఓటర్లు ఎండలోనే తమ వంతు వచ్చే వరకు వేచి చూస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత, రాజమహేంద్రవరం సుంకర భాస్కర్రావు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక రౌండ్ పార్క్ వద్ద 144 పోలింగ్ బూత్ వద్ద ఓటు హక్కును వినియోగించుకున్న కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ, నేను ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు. మరి మీరు కూడా సిద్ధం కండి అంటూ సందేశం ఇచ్చారు. సోమవారం ఉదయం 7 గంటలకే సాధారణ వ్యక్తిలా క్యూ లైన్లో నిల్చొని ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఇది ఒక అద్భుతమైన అవకాశమని తెలియజేశారు. నేను ఓటేశాను, మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి, బంగారు బాటలు వేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు మీ హక్కు, ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. జై హింద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక దంపతులు కుటుంబ సమేతంగా స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఏకేసీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే గూడూరి దంపతులు 168వ నెంబర్ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తోందని, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా నియోజకవర్గంలోని సూర్యారావుపేట 194వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లందరికీ అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఎన్నుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని చూసి ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను
రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, నాయకులు కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే తాను అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఖచ్చితంగా ఈ ఓట్ అనేటువంటిది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే కమిట్మెంట్తో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, వేళ సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్లో నా ఓటుని వినియోగించుకున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ నియోజకవర్గాల్లోని కూడా పెద్దగా అల్లర్లు, డిస్టర్బెన్స్లు జరగట్లే. బట్ రాజానగరంలో మాత్రం దాదాపుగా ఒక 15-20 ప్లేసెస్లో బూత్ల దగ్గర బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, అలాగే జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కేవలం ఉడుకుపోతుతనంతో ఎక్కడో ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎన్నికల్ని సజావుగా జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా కూడా సోదరులందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అందరికీ పిలిపిస్తూ ఉన్నా, దయచేసి ఎవరు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు, అవతల వాళ్ళు కాలు దువ్వినా కూడా కాస్త సంయమనంతో ఓపికగా ఉండండి. కేవలం మనకి ఏకపక్షంగా అనుకూలంగా ఉంది అనేటువంటి ఉడుకుపోతనంతోనే ఈవేళ అవతల వాళ్ళ తాలూకా ప్రయత్నాలు, వాళ్ళ తాలూకా ప్రవర్తన కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడద్దు, అందరూ కూడా ఓపికగా సహనంగా ఉండండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో సంక్షేమం అందించే పాలకులు అధికారంలోకి వచ్చి ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గ పరిధిలోని బొమ్మూరు 93వ నెంబర్ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించిన తీరుకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ప్రజలకు మంచి చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందించే సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్ల అత్యుత్సాహం, ఏ పోలింగ్ బూత్ వద్ద చూసినా జనమే జనం. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత. ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి కుటుంబం, మార్పు స్పష్టంగా కనిపిస్తోందని శ్రీనివాస్ ధీమా. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు నడుం బిగించాలి, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు హక్కు తప్పనిసరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.